సార్ మా ఆయన కొత్తపల్లి స్కూల్లో పనిచేస్తున్నాడు సార్, టీచర్ గా, పిఎస్ టీచర్ గా, రెగ్యులర్ టీచర్ సార్. మీరు కనుక్కోండి, ఎవరికి కూడా ఎటువంటి టీచర్తో మనస్ఫూర్తి లేవు. పిల్లల్ని ఎవరు ప్రొవోక్ చేసి చంపేసేస్తున్నారు. ఇది ఈ రోజు నాకు 8 గంటలకు 3:45 ఫోన్ వచ్చింది సార్. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి, అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు, వేరే మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేడం ఈమె కొత్త నాకు తెలియదు, ఆమె నంబర్ కూడా నాకు ఫీడ్ లేదు. మేడం మీరు రహీమున్ మేడమే కదా, నేను దర్బార్కి అంటే నేను నిజంగా నమ్మలేదు. ఈమె ఫోన్ చేస్తుంది, మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట, మీరంట శిల్పా మేడం కి ఫోన్ చేయండి అని చెప్పింది సార్. శిల్పా మేడం నంబర్ నా దగ్గర లేదు, కానీ నా నంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఆమె నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది, నేను అడిగినా కూడా పెట్టేస్తున్నాను. ఆమె ఫోన్ చేసి, మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అని చెప్పినారు సార్. అక్కడ వెళ్ళి చూస్తే ఇట్లా పండ పెట్టేసి అన్ని వైర్లు కట్ చేసినారు సార్. ఈసీజీ అన్ని తీసేసి ఆడ పల్స్ రేట్ రావడం లేదు సార్. నేను చూసి మొత్తుకుంటున్నా సార్ డాక్టర్తో, సార్ పల్స్ రేట్ లేవు, ఏంది సార్ పరిస్థితి? ఏం కాదమ్మా, ఏం కాదు, బాగా అయిపోతుంది, ఇవన్నీ బయట తీసుకుపోండి అంటున్నారు సార్. ఆయన వదులుకు నేను ఎట్ట బయటకు పోవాలి సార్? బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి సేవం చేసి నాకు అందిస్తారు సార్, అంబులెన్స్ లో వేసి. నేనేం చేయమంటారు? మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను బట్టలు తీసినాను సార్. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేదానికి నా వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. నన్ను పిలిచి చూపించినారు, ఈమెమన్నా మచ్చలా, మీ ఆయనకి మచ్చలు ఉన్నాయని చూస్తే ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా కమ్మిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే 3 పిల్లలు కలిసి స్ప్రెడ్స్ తీసి తల్లి కొట్టి చంపి కొట్టినారంటే సార్, గుండెల మీద కాళ్ళతో తన్ని. ఈ బ్రాస్లెట్ ఏదో కడం వేసుకుని కడంతో గుద్దినారండి సార్. అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకు 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. మేము 6 నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం, ఎందుకంటే పిల్లల కోసం. ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక్క రిపోర్ట్లు మా ఆయనకి బీపీ అని కానీ, షుగర్ అని కానీ, థైరాయిడ్ అని కానీ, బ్లడ్ కొలెస్ట్రాల్ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు, రికార్డ్ లేదు సార్. అలాంటిది ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు, టీచర్లు అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్? ఇంతను వాళ్ళు మనుషులే సార్, వాళ్ళకి మానవత్వం ఉందా సార్? కళ్ళతో చూసాను మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారా? మీరు పిల్లలు వెళ్ళక ఎవరున్నారు ప్రోద్బలం చేసి పిల్లల్ని చేపించినారు? పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి. ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరే చేస్తున్నారు యాజ్ హెచ్ఎంగా. నాకన్నా చెప్పాలా భార్యగా, లేకపోతే మీరన్నా పోయి డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను? అలా ఏం చేయకుండా 4 రోజులు జరిగే సంఘటన దాచిపెట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి నా చేతి సేవలు ఇస్తారు సార్. వాళ్ళు ఎలా సార్ నేను బతకాలా? నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకున్నాను అనుకో, ఆ పిల్లలు వాళ్ళ నాకున్న అనుమానం